Hi, hello guys. Welcome back to my YouTube channel Vinod GK Maths 6. So today వీడియోలో మనం రికరెన్స్ రిలేషన్ మెథడ్ నేర్చుకోబోతున్నాం. ఈ రికరెన్స్ రిలేషన్ క్వశ్చన్స్ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఈ రికరెన్స్ రిలేషన్ క్వశ్చన్స్ లో ఒక్కొక్క క్వశ్చన్ లో ఒక్కొక్క ఫార్ములా యూస్ చేస్తుంటారు కాబట్టి. సో ఈ రోజు ఏ క్వశ్చన్ లో ఏ ఫార్ములా యూస్ చేయాలని మొత్తం నేను ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గైస్. ఎవరికైనా ఈ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి అయితే రిప్లై ఇస్తాను. సో ఈ రికరెన్స్ రిలేషన్స్ లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఏంటో కూడా మొత్తం నేను వీడియోలో చెప్తాను క్లారిటీగా. ఓకే, ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం. సో వీడియోలోకి వెళ్ళేక ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను నెక్స్ట్ వీడియో ఏం చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్ ఆప్షన్లో ఎలా పెట్టుకోవాలంటే అక్కడ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ ఉంటుంది. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏమైనా చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఆ 50 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి. టుడే క్వశ్చన్ లో అయితే సాల్వ్ ద రికరెన్స్ రిలేషన్ an minus 7an minus 1 plus 10an minus 2 equal to 6 plus a10 for n greater than or equal to 2 with a0 equal to 1 a1 equal to 2. ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. సో స్టెప్ బై స్టెప్ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి గైస్, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ లో మనకు ఫస్ట్ ఇచ్చింది ఒకసారి రాసుకున్నాం. గివెన్ దట్ రాస్తే ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే సమయంలో మనకి గివెన్ దట్ రాయడానికి ఒక మార్క్ అయితే ఇస్తుంటారు. సో ఫస్ట్ అక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చినదే మనం ఒక్కసారి రాసుకున్నాం. సో గివెన్ దట్ అయితే రాసుకున్నాం. సొల్యూషన్ గివెన్ దట్ an minus 7an minus 1 plus 10an minus 2 equal to 6 plus 8n. సో ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ని మనం ఇప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్స్ లో రాసుకోవాలి. సో గివెన్ ఇచ్చిన రికరెన్స్ రిలేషన్ ని మనం హోమోజీనియస్ వాల్యూస్ లో ఈక్వేషన్ లో రాసుకోవాలి. అది ఎలా రాసుకోవాలంటే ఈ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్ టు తర్వాత కాన్స్టెంట్ టర్మ్ ఉండకూడదు, ఎన్ టర్మ్ ఉండకూడదు, ఎన్ స్క్వేర్ టర్మ్స్ ఉండకూడదు, ఓన్లీ 0 ఉండాలి. సో ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్ an minus 7an minus 1 plus 10an minus 2 equal to 0. This is the second equation. సో ఇక్కడ హోమోజీనియస్ లో ఎలా రాయాలంటే ఈక్వల్ టు తర్వాత ఏ వాల్యూస్ ఉన్నా 0 పెడితే అది హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది. సో నెక్స్ట్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రికరెన్స్ రిలేషన్ లో హోమోజీనియస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలో ఇప్పుడు చూస్తాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేప్పుడు రికరెన్స్ రిలేషన్ లో మనకి ఒక ట్రిక్ అయితే యూజ్ చేస్తాం. ఆ ట్రిక్ ఏంటంటే ఇక్కడ n మైనస్ 2 ఇచ్చాడు కాబట్టి -2 ఉంది కాబట్టి r స్క్వేర్ రాసుకుంటాం. ఎలా అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి r స్క్వేర్, అది ఒక ట్రిక్. r స్క్వేర్ మైనస్ 7r ఇక్కడ -1 ఉంది. సో 7r ప్లస్ ఇక్కడ వాల్యూస్ లో ఇక్కడ an ఉంది. an అది కాన్స్టెంట్ ఉంటుంది, మనం 10 తీసుకుంటాం. 10 కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి మనం 10 తీసుకుంటాం. ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ వాల్యూస్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 10 చూద్దాం. సో 5 2s are 10 అయితే వస్తుంది. సో ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, r స్క్వేర్ మైనస్ 5r మైనస్ 2r. సో r మైనస్ 5r మైనస్ 2r ప్లస్ 10 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు r ఇంటూ r మైనస్ 5 మైనస్ 2r మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇది ఎలా రాసుకున్నామంటే r కామన్ తీసాం. r ఇంటూ మైనస్ 5 అంటే r ఇంటూ r స్క్వేర్, r మైనస్ 5 మైనస్ 5r. సో మైనస్ 2 ఇంటూ r మైనస్ 2r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 5 10. ఇది అయితే రాసుకుంటాం. సో ఇప్పుడు ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడైతే రఫ్ చేస్తున్నాను. సో ఈ r మైనస్ 2 r మైనస్ 5 అనేది మనం ఒక టర్మ్స్ గా రాసుకున్నాం. r minus 5 equal to 0. So r minus 2 equal to 0, r minus 5 equal to 0, r equal to 2, r equal to 5. r వాల్యూస్ అనేవి 2 వస్తాయి. సో ఎక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఏ రికరెన్స్ రిలేషన్ క్వశ్చన్స్ ఇచ్చినా ఇక్కడ మనకైతే ఈ r వాల్యూస్ అనేది 2 వాల్యూస్ వస్తాయి.
సో ఈ 2 వాల్యూస్ లో ఒక్కొక్కసారి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసే ద్వారా కూడా రావు. అప్పుడు ఏం చేయాలంటే -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఒక 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? ఇలా ఎప్పుడైనా మనం ఎల్సిఎం మనకు రాకుండా ఉంటే, ఎల్సిఎం రాకుండా ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడైతే క్లారిటీ ఇక్కడ వరకు. సో ఎప్పుడైనా రానప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే an/h = c1 2n అంటే ఇక్కడ r వాల్యూ ఫస్ట్ వాల్యూ 2n, ఈ 2 వచ్చింది కాబట్టి 2n ప్లస్ c2 5n 5 ఇక్కడ సరిపోయింది. సో ఇది ఒక ఫార్ములా. ఇది మనకైతే లాస్ట్ లో మళ్ళీ యూజ్ అవుతుంది ఈ సొల్యూషన్ అనేది. సో ఈ సొల్యూషన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. c1 2n ప్లస్ c2 5n. ఇక్కడ నేను సైడ్ లో మళ్ళీ రాస్తున్నాను. మనం నెక్స్ట్ మళ్ళీ రాసుకున్నాం అనుకోండి. 2 5 అయితే మనకి వాల్యూస్ వచ్చాయి, సి వాల్యూస్. సో ఇక్కడ రాసాను. నెక్స్ట్ ఈ స్టెప్ వరకు అయితే క్లారిటీ. ఇక్కడ వరకు ఒక్కొక్కసారి 2 మార్క్స్ అయితే అడుగుతుంటారు. ఇక్కడ వరకు చేసినా కూడా 2 మార్క్స్ అయితే ఇస్తుంటారు. సో నెక్స్ట్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది ఇప్పుడు మనం చూద్దాం. సో 6 + 8n మెయిన్ ఇక్కడే మనం ఫార్ములా యూజ్ చేసేది. ఇక్కడ ఫార్ములా ఏం యూజ్ చేస్తారంటే 6 + 8n 6 + 8n ఇచ్చినప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ n టర్మ్ ఉంది. n టర్మ్ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్. సో ఈ n టర్మ్ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఉన్నప్పుడు మనం a + bn ఫార్ములా యూజ్ చేస్తాం. కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ n టర్మ్ ఉన్నప్పుడు a + bn. ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ ఉంటే a. ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ ఉంటే a. నెక్స్ట్ n² ప్లస్ n టర్మ్ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ వస్తే an a చూడండి a bn cn². అలా కాకుండా ఇంకో ఫార్ములా కూడా రాయొచ్చు, an² bn + c. సో ఈ 2 ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తాం. n² వాల్యూ ఇచ్చినప్పుడు ఈక్వల్ టు తర్వాత n² ఇచ్చినప్పుడు a + bn + cn² ఆర్ an² + bn + c ఈ ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది. మీకు రికరెన్స్ రిలేషన్స్ క్వశ్చన్స్ లో ఈక్వల్ టు తర్వాత ఉన్న వాల్యూస్ ని చూసి మనం ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. కాన్స్టెంట్ టర్మ్ ఇస్తే a, కాన్స్టెంట్ టర్మ్ కాకుండా n టర్మ్ ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఇస్తే a + bn. అలా కాకుండా n టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ ఇస్తే an² + bn + c ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఇది మెయిన్ గా అడుగుతుంటారు చాలా ప్రాబ్లమ్స్ లో, ఇవి యూజ్ అవుతాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్ టర్మ్, n టర్మ్, n² టర్మ్. క్లారిటీ. నెక్స్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. మనకి ఇచ్చినది ఏంది 6 + 8n కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ n టర్మ్. అప్పుడు మన ఫార్ములా ఏం యూజ్ చేయాలి? పర్టికులర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి p. సో a + bn అనే ఫార్ములాలో ఉంది కాబట్టి a + bn. సో ఈ a + bn ని ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 అంటే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో a + bn, an ప్లేస్ లో a + bn - 7an కాబట్టి ఇంటూ a + bn ప్లేస్ లో n - 1 ప్లస్ 10a + b n ప్లేస్ లో n - 2 ఈక్వల్ టు 6 + 8n. ఇది ఇక్కడ స్టెప్, మెయిన్ స్టెప్ ఇలా రాసుకోవాలి. ఫార్ములా చేంజ్ చేస్తే మనకు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ n టర్మ్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. ఈ an ప్లేస్ లో ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో ఈ an ప్లేస్ లో ఈ వాల్యూ అయితే మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. a + bn - 7a ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 7bn మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 7 ఇంటూ b ఇంటూ 1 7b ప్లస్ 10a ప్లస్ 10bn మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 10 ఇంటూ b 10b ఇంటూ 2 10b ఇంటూ 2 20b ఈక్వల్ టు 6 + 8n. ఈ స్టెప్ ఫర్ క్లారిటీ మల్టిప్లికేషన్ చేసాం. సో ఇది అయిపోయినాక ఇక్కడ ఏమన్నా మన క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేద్దాం. సో ఇక్కడ bn ఈ bn
ఇక్కడ బిఎన్ 1bn 10bn 11bn 11bn మైనస్ 7bn 4bn నెక్స్ట్ ఏ టర్మ్స్ చూద్దాం ఏ ప్లస్ 10a 11a అవుతుంది 11a మైనస్ 7a ప్లస్ 4a నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ బి టర్మ్స్ బి 7b మైనస్ 20b 13b ఈక్వల్ టు 6 ప్లస్ 8n. సో ఇప్పుడు కంపేర్ చేయాలి. కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడైతే రఫ్ చేస్తున్నాను, మనకి ఈ వాల్యూస్ ఏం అవసరం లేదు కాబట్టి రఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు n కోఎఫిషియంట్ 4b n కోఎఫిషియంట్ 4b నెక్స్ట్ n కోఎఫిషియంట్ ఈక్వల్ టు 8 b ఈక్వల్ టు 8/4 2 b ఈక్వల్ టు 2. నెక్స్ట్ కాన్స్టెంట్ అని కంపేర్ చేయండి. కాన్స్టెంట్ టర్మ్ 4a మైనస్ 13b ఈక్వల్ టు b వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4a మైనస్ 13 ఇంటూ 2 ఈక్వల్ టు 6 4a 26 ఈక్వల్ టు 6. సో 4a ఈక్వల్ టు 26 అటు సైడ్ వెళ్తే 32 అవుతుంది. సో a ఈక్వల్ టు 8. ఈ ఏ వాల్యూ బి వాల్యూ రెండు ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అది ఏ వాల్యూ అంటే మన ఫార్ములా రాసుకున్నాం కదా, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఫార్ములా ఇక్కడ మనకి ఏం రాసుకున్నాం అప్పుడే ఏఎన్పి పర్టికులర్ సొల్యూషన్కి ఏ ప్లస్ బిఎన్ కాబట్టి సో ఏ ప్లస్లో ఏముంది 8 ప్లస్ 2n, ఇది మెయిన్ ఫార్ములా. సో మనకి ఫస్ట్ ఇంకో ఫార్ములా ఏమొచ్చింది అప్పుడు హోమోజీనియస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇంకో ఫార్ములా వచ్చింది. అదేమిటంటే C1 2n ప్లస్ C2 5n, ఈ ఫార్ములా వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. మనకి జనరల్ సొల్యూషన్ కావాలంటే రికరెన్స్ రిలేషన్కి జనరల్ సొల్యూషన్కి జనరల్ సొల్యూషన్ an ఈక్వల్ టు anp ప్లస్ anh. సో anp వాల్యూ ఇది 8 ప్లస్ 2n ప్లస్ C1 2n C2 5n, ఇది జనరల్ సొల్యూషన్. సో ఇలా అయితే మనం రికరెన్స్ రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం మెథడ్ అనేది నేర్చుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ మనకి ఈక్వల్ టు తర్వాత ఉన్న వాల్యూని చూసుకోవాలి. ఈక్వల్ టు తర్వాత చూస్తే n ఇస్తే ఏ అంటే కాన్స్టెంట్ టర్మ్ ఇస్తే కాన్స్టెంట్ టర్మ్ 0 1 అలా ఏమైనా ఇస్తే ఏ, n టర్మ్ ఇస్తే ఏ ప్లస్ బిఎన్, n స్క్వేర్ ఇస్తే ఏ స్క్వేర్ ప్లస్ బిఎన్ ప్లస్ సి, ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. మెయిన్గా ఇది